అన్నారు. ఆ రోజు మేము అడిగాం, రాష్ట్రం బాగుండాలి, యద్భావం తద్భవతి. మీరు ఎలా ఆలోచించారో మేమందరం కలిసికట్టుగా పార్టీలు వేరైనప్పటికీ రాష్ట్ర హితువు, రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మీ ముందుకొచ్చి ఇంత ఘన విజయంగా, ఇంత దిగ్విజయంతో ఈ సూపర్ 6 కార్యక్రమాన్ని మీ ముందు, అలాగే శాంతి భద్రతల పరిరక్షణ వ్యవహారంలో భేదాలు చూడకుండా ముందుకు వెళ్తామని శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశాం. నేను అదే మాట చెప్పాను. ఆ మాట కట్టుబడే ముందుకు వెళ్తున్నాం. శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉన్నప్పుడే రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చి యువతకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా మన రాయలసీమ యువతకి మీరు ఉపాధి అవకాశాలకు వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా మన అనంతపురంలో, మన కర్నూలు, మన కడప, మన చిత్తూరు జిల్లాల్లో మొత్తం ఉపాధి అవకాశం పక్క రాష్ట్రాల నుంచి మనకు వచ్చేలాగా పారిశ్రామికరణ జరగాల దిశగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆయన నాయకత్వం. బోడి వెధవలంతా కూడా బోడి ప్రచారం చేయడం ఒక ఫ్యాషన్ గా పెట్టుకున్నారు. నీకు మధ్యలో బాధ ఏంటని నేను అడుగుతున్నా. ఇతన్ని చూస్తుంటే నాకు ఒకటి అడగాలనిపిస్తుంది. పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇది నా కాలే, ఇది నా కాలే, నా కాలు మీద నేను నా కాలు వేసుకుంటే నీకేం బాధ అయ్యా? పవన్ అన్నా, అసలు నువ్వు ప్రయత్నం చేస్తే కదా. నేను ప్రయత్నం చేయను, మా చంద్రబాబే ముఖ్యమంత్రి, నాకు అన్ని సదుపాయాలు బ్రహ్మాండంగా అందుతున్నాయి, ఇంక చాలు, నాకు ఇంకేం అవసరంలా. మళ్ళీ సదుపాయాలంటే వాళ్ళ కోపం వస్తుంది. నేను చెప్తే వాస్తవం చెబితే మళ్ళీ కోపం వస్తుంది. మా వీర మహిళలకి, జన సైనికులకి చంద్రబాబు నాయుడు గారి కోపం రాదు. పవన్ కళ్యాణ్ గారి కోపం వచ్చి 2 చెప్పులు పైకి ఎత్తాడు. సదుపాయాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. సదుపాయాలు అంటకంటే పాత మాటే, ప్యాకేజీ బ్రహ్మాండంగా అందుతుంది. ఏ నెలకు ఆ నెల ఎంత కావాలంటే అంత శుభ్రంగా డేట్ వారీగా అందుతుంది. అందువల్ల ఇక నాకు అనవసరం, నా దగ్గర సత్తా లేదు. తీసుకోవడం, సేవ చేయడం, తీసుకోవడం. పవన్ కళ్యాణ్ గారు ఉన్న డబ్బులన్నీ లెక్క ఒక మాట అన్నాడు, నీతి నిజాయితీ కలిగినటువంటి పరిపాలన. నేను ఎక్కడ తప్పు చేయను. ఈయన తప్పు చేయడు, మానేసేటి తప్పు చేయటం. ఆయన వచ్చి మంగళగిరి ఆయన, లెక్కంతా ఆయనే, వసూళ్ళన్నీ ఆయనే, ట్రాన్స్ఫర్లకు ఆయనే, కమిషన్లు ఆయనే, అన్ని కలెక్ట్ చేయటం, లెక్క చేయటం, పవన్ కళ్యాణ్ ప్యాకేజీ పంపటం, పవన్ కళ్యాణ్ ఏమో నాకు సత్తా లేదు అంటాం. ఇది స్టంటు. ఏంటయ్యా నాకు అర్థంగా. నిన్న పాపం చూశాను డయాస్ మీద చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఉంది, మార్గదర్శి బంగారు కుటుంబం. మార్గదర్శి అంటే నాకు అది గుర్తొచ్చింది. ఎవరిది? రామోజీరావు గారు మార్గదర్శి. అందరికీ టోపీ పెట్టి డబ్బులు చేసుకుని ఇవాళ కోర్టుల్లో ఉన్నటువంటి పరిస్థితి. బంగారు కుటుంబం అంటేనేమో 2 కుటుంబాలు గుర్తొచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారి కుటుంబం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, బంగారు కుటుంబాలు, అన్నాదమ్ములు, అట్లా విధంగానే తండ్రి కొడుకులు. కానీ ఆ బొమ్మ వెనకాల చిట్టి చిట్టి బొమ్మలు ఉన్నాయండి 2. ఒకటేమో బాగా పోతుంది పవన్ కళ్యాణ్ది, రెండోదేమో లోకేష్. ఈ 2 కాంపిటీషన్గా ఉంటున్నాయి, ఎక్కడ తీట్లా. పవన్ కళ్యాణ్ పెట్టగానే పక్కన లోకేష్ కూడా పెడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కనపడ్డాడు మన ప్యాకేజీ రాజా, కానీ చిట్టి రాజా కనపడలేదే, మా పసిరాజా కనపడలా, మా బాలరాజా కనపడలా, మా పప్పు రాజా కనపడలే. ఎక్కడికి వెళ్ళాడు? క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాడు అనుకుంటా. బహుశా శని ఆదివారం సెలవు ఆయనకి, క్రికెట్ బెల్లం కూడా ఆడుకోవడానికి వెళ్తాడు. శని ఆదివారం ఆయనకి సెలవు, మన చంద్రబాబు నాయుడు గారికి 15 రోజులకు ఒకసారి సెలవు, మన పవన్ కళ్యాణ్ గారికి ఏమో మరి ఎప్పుడు సెలవు వస్తుందో ఎప్పుడు ఉండదో. రాకపోయినట్టు ఏం చేసినారు? ఎవడేం చేయలేడు. డెమోక్రసీలో ప్రజలు అల్టిమేట్గా నిర్ణయాధికారులు. ఎట్టా ఈయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంకోటి జరిగినా 3 ఏళ్లలో ఎట్టా ఎన్నికలు వస్తాయి. ఏం చేసినా కానీ 3 ఏళ్లే కదా. 3 ఏళ్లలో ప్రజలే మళ్ళా నిర్ణయాధికారం తీసుకుని ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు నెక్స్ట్ మళ్ళా ప్రభుత్వం ఎవరు ఫామ్ చేయాలి. సరే, మెడికల్ కాలేజెస్ టెండర్స్ విషయంలో మీరు అధికారంలోకి వస్తే టెండర్స్ రద్దు చేస్తామని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక కామెంట్స్ చేశారు, మీరు ఎలా అధికారంలోకి వస్తారో చూస్తామని కూడా. ఈయన చూసేది ఏంది స్వామి నాకు అర్థం కాదు. ఈయన చూసేది ఏంది నాకు అర్థం. పైన దేవుడు, కింద ప్రజలు ఆశీర్వదించారు. పీపీపీ గారు, పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ఎంత గోల పెట్టారు, ఎంత గగ్గోలు పెట్టారన్న. 32,000 మంది అమ్మాయిలు మిస్సింగ్, 32,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పి ఎంత గగ్గోలు పెట్టారు. ఎన్నికల్లో గెలిచి వచ్చిన తర్వాత దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు.
అది పక్కన పెడితే ఆయన సొంత నియోజకవర్గంలో కూడా మహిళలపై ఎంత అన్యాయం జరుగుతున్నా ఆయన ఒకరోజు మాట్లాడలేదు. రాష్ట్రంలో ఏ మహిళకి ఇంత ఇబ్బంది కలిగినా, ఘోరంత ఇబ్బంది కలిగినా కొండంత అండగా ఉంటానని చెప్పిన ఆ పెద్ద మనిషి, ప్రశ్నించిన పెద్ద మనిషి ఈ రోజున గొంతు మెదపట్లేదు. అందుకే మోడీ గారు కూడా మొన్న వచ్చినప్పుడు చాక్లెట్ ఇచ్చారు, తిని కూర్చో బాబు అని. నిజంగా అంటే ఏ మహిళకి న్యాయం జరుగుతోంది? దళిత మహిళకి న్యాయం జరుగుతోంది, ఒక బీసీ మహిళకి న్యాయం జరుగుతోంది. అంతెందుకండి, మాజీ మంత్రిగా చేసినటువంటి మన విడుదల రజని గారిపైనే మొన్న అంత అసభ్యంగా సిఐ మాట్లాడితే, ప్రవర్తిస్తే దాని గురించి కూడా ఒక్కళ్ళు ఈ ప్రభుత్వం వాళ్ళు ఒక్కళ్ళు స్పందించలేదు. ఒక మాజీ మంత్రికే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో సామాన్య మహిళలకు ఏం రక్షణ ఉంటుందండి?